హాయ్. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పథకాల పేరిట వరాల జల్లు కురవాల్సిందే. అభివృద్ధి నినాదాల స్థానంలో నగదు బదిలీ పొలిటికల్ ట్రెండ్గా మారిపోయింది. తమిళనాడులో పోటాపోటీగా ఇలాంటి స్కీమ్స్ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక్కసారిగా 1 కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లోకి 5,000 రూపాయలు జమ చేసి విపక్షాలకు షాక్ ఇస్తే, తాము అధికారంలోకి వస్తే అంతకు మించి ఇస్తామని ప్రతిపక్ష నేత పళనిస్వామి కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జరుగుతున్న ఈ సర్జికల్ స్కీమ్స్ను ఎలా చూడాలి? రాష్ట్ర ఖజానా గురించి పట్టించుకోకుండా ఇలా ఇచ్చుకుంటూ పోతే చివరకు ఏమవుతుంది? దీన్ని కూడా ద్రవిడ్ మోడల్ అనే చెప్పుకోవాలా? ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇలాంటి పథకాలకు ఈసీ ఎలా అనుమతిస్తోంది? నగదు బదిలీ పథకాలతో సామాన్యుల జీవితాల్లో ఎంత మార్పు వస్తుందో తెలియదు, కానీ ఆయా పథకాలు మాత్రం రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలుగా మారుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో పనిగట్టుకుని ఎలక్షన్ షెడ్యూల్కి ముందు ప్రజల ఖాతాల్లోకి నగదును వరదల్లా పారించడం సంప్రదాయంగా మారిపోయింది. 2 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడులో అధికార డిఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది. కలైజ్ఞర్ మగలిర్ ఉరిమై తొగై KMUT పథకం కింద రాష్ట్రంలోని పేద మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయానికి పూర్తిగా ఎన్నికల రంగు పులిమేశారు ముఖ్యమంత్రి స్టాలిన్. నెలకు 1,000 రూపాయల చొప్పున ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి మొత్తం 3,000 రూపాయలతో పాటు స్పెషల్ సమ్మర్ అసిస్టెన్స్ పేరుతో మరో 2,000 రూపాయలను జోడించి 5,000 రూపాయలను ఒకేసారి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఒక్కసారిగా 5,000 రూపాయలు ఖాతాల్లోకి వచ్చేసరికి జనం షాక్ అయ్యారు. తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 1,31,00,000 మంది పేద మహిళలకు ఈ రకంగా 5,000 చొప్పున జమ చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి పథకం ఆగిపోకుండా ఉండేందుకే 3 నెలల డబ్బును ముందుగానే ఇచ్చేసి స్టాలిన్ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా కనిపిస్తుంది. తమను మళ్లీ గెలిపిస్తే నెల సాయాన్ని 1,000 నుంచి 2,000కు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు స్టాలిన్ ముందస్తుగా డబ్బులు వేయడాన్ని అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి తప్పుపడుతున్నారు. ఓటమి భయంతోనే స్టాలిన్ ఖజానాను ఖాళీ చేస్తున్నారని, ఎన్నికల కోడ్ రాకముందే ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది కేవలం ఓట్ల కోసం ఆడుతున్న నాటకమని విపక్షాలు మండిపడుతున్నాయి. స్టాలిన్పై విమర్శలు గుప్పిస్తూనే ఏఐఏడీఎంకే కూడా ఉచిత పంథాలో నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళల్లో పెద్దవాళ్లకు నెలకు 2,000 ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ఏదైనా విచ్చలవిడిగా ఇస్తున్న హామీలు, నగదు బదిలీ పథకాల కారణంగా తమిళనాడు ఖజానాపై పెనుభారం పడుతోంది. రాజకీయ నాయకుల హామీలు వినడానికి బాగానే ఉన్నా అవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా దెబ్బతీస్తున్నాయో చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎన్నికల ముందు స్టాలిన్ 5,000 బదిలీ చేయడంతో రాష్ట్ర ఖజానాపై తక్షణమే 6,550 కోట్ల రూపాయల భారం పడింది. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు కేంద్రంపై ఫిర్యాదు చేశారు. నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తోందని, సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సిన 3,548 కోట్లు విడుదల కాలేదని, జీఎస్టీ రేట్ల మార్పు వల్ల రాష్ట్రానికి 10,000 కోట్ల నష్టం వాటిల్లిందని గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోసం ఒకేసారి 6,000 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి మాత్రం వెనుకాడకపోవడం విశేషం. ఎన్నికల సమయంలో ఆర్థిక క్రమశిక్షణను పార్టీలు గాలికి వదిలేస్తున్నాయనడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఈ తరహా ఉచిత ట్రెండ్ కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదు. 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రైతులకు ఏటా 6,000 రూపాయలు ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపులో ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహీన్ పథకం కీలక పాత్ర పోషించింది. అక్కడ కూడా ఎన్నికలకు ముందు 2 వాయిదాల్లో నగదు బదిలీ జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి మహిళా ఉపాధి పథకాలే తెరపైకి వచ్చాయి. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కంటే క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీముల మీదే పార్టీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఓటర్లను ఈ స్థాయిలో పార్టీలు ప్రభావితం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్లు? సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. తెలివిగా ఆ కోడ్ రాకముందే ప్రభుత్వాలు ఇలాంటి భారీ నిధుల బదిలీని చేపడుతున్నాయి. 2025 బీహార్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద జేడీయూ బీజేపీ కూటమి సుమారు 1 కోటి మంది మహిళలకు 10,000 రూపాయల చొప్పున జమ చేసినప్పుడు ఎన్నికల సంఘం చూసి చూడనట్లు వ్యవహరించింది. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది. గతంలో చీరలు పంపిణీ చేయడం, కలర్ టీవీలు ఇవ్వడం వంటి వాటిపై ఎన్నికల సంఘం కఠినంగా ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో నేరుగా అకౌంట్లలో డబ్బులు పడుతుంటే అది సంక్షేమమా లేక ఓటుకు నోటా అని నిర్ధారించలేక చేతులెత్తేస్తోంది. తమిళనాడులో ఇప్పుడు ఉచితాల రాజకీయం పీక్ స్టేజ్కు చేరింది. ఒకవైపు ఖజానా ఖాళీ అవుతున్నా, మరోవైపు అప్పులు పెరుగుతున్నా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ పథకాలు పేదల ఆకలి తీరుస్తాయా లేక కేవలం ఎన్నికల తాయిలాలుగా మిగిలిపోతాయా అన్నది కాలమే నిర్ణయించాలి.